హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్. ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలర్స్లో ఉన్నామండి. అందరికీ మీలో చాలా మందికి తెలిసే ఉంటుందండి, రీసెంట్గా మొన్న 19th యాక్ట్రెస్ పూర్ణ గారిచే షోరూమ్ అయితే ఓపెన్ అయింది. మనం వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాము. ఈరోజు వీడియోలో అయితే మీ అందరికీ కూడా రెగ్యులర్గా యూస్ చేసే చైన్స్, తాళీ చైన్స్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నామండి. కట్టు గాజులు కానీ, జ్యువెలర్స్ కానీ, చైన్స్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, A to Z కూడా వీళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్లోనే అవైలబుల్లో ఉంటుందండి. రాజమండ్రిలో అతి పెద్ద మ్యానుఫ్యాక్చరర్ అనమాట. అండ్ మనకి లేటెస్ట్గా అయితే హైదరాబాద్లో సెకండ్ బ్రాంచ్ స్టార్ట్ చేశారు. సో ఈ రోజు అయితే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ పక్కనే ఉన్న కొత్త బ్రాంచ్లో కలెక్షన్ షేర్ చేయబోతున్నాము. మనతో పాటు త్రినాథ్ గారు ఉన్నారండి ఈరోజు జ్యువెలరీ కలెక్షన్ చూపించడానికి. నమస్తే అండి. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నానండి. ఇప్పుడు మనం ఉన్నాం వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీ 5వ షోరూంలో ఉన్నామండి. ఈ షోరూమ్ వచ్చేటోడికి సికింద్రాబాద్ జనరల్ బజార్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ కమాన్ పక్కకు కొత్త షోరూమ్ అన్నది మనం చాలా పెద్దగా లాంచింగ్ చేసాము. ఈ స్టోర్లో వచ్చేటోడికి అన్ని స్టోర్ల కంటే హెవీ మోడల్స్ అంటే మనకి నెంబర్ ఆఫ్ మోడల్స్ని పూర్తిగా డిస్ప్లే చేయడం చేసాము. చైన్స్ ఇది వరకు 100-200 కంటే ఎక్కువగా మనం మెయింటైన్ చేసేవాళ్ళం కాదు, కానీ ఈ స్టోర్లో ఇంచుమించుగా 500 మోడల్స్ మనం ఈ చైన్స్ ఏదైతే ఉందో మెగా వేల కింద పెడుతున్నాం. దీని గురించి పూర్తిగా ఒక్కొక్కటిగా మీకు ఈ వీడియోలో నేను మెన్షన్ చేస్తూ ఉంటాను. 1 గ్రాము 500 నుంచి అంటున్నాం కదండి. 1 గ్రాము 500లో మొదలైన చైన్ ఇదిగోండి. ఇది ఈ చైన్ ఏదైతే ఉందో 1 గ్రాము 500లో ఇది 916లో మనం తయారు చేసుకోవాలనుకుంటే ఇంచుమించుగా 7-8 గ్రాముల్లో తయారవుతుంది. అంటే 7.5-8 గ్రామ్స్లో తయారవుతుంది. ఈ చైన్స్ ఎక్కువగా కాలేజీ గర్ల్స్ లేదంటే కాలేజీ బాయ్స్ అండ్ హాస్టల్స్ ఇలాంటి వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎందుకు యూజ్ చేస్తారు అని అంటే 8 గ్రాములు 9 గ్రాముల ఐటమ్ గబాలను ఎక్కడైనా పెట్టి మర్చిపోతే ప్రాబ్లం అవుతుందని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ఏదైతే ఉన్నాయో ఈ చైన్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. అలాగే దీనిలో మరీ సాదాగా కాకుండా కొంచెం మోడల్స్ ఎక్కువగా మనం ప్రిఫర్ చేయాలన్న ఉద్దేశంతో 1 గ్రాము 800 కూడా ఇలాగ 10 రకాల మోడల్స్ని మనం ఇక్కడ డిస్ప్లే చేయడం అన్నది చేస్తున్నాము. ఇది వచ్చేటోడికి మొత్తం 1 గ్రాము 800లో మొదలైందండి. ఈ మీకు పర్ గ్రామ్ మార్కెట్ రేటు ఏదైతే ఉందో 6,400 1 గ్రామ్ రేట్ ఏదైతే ఉందో ఆ మార్కెట్ ధర ఏదైతే ఉందో అదే పడుతుంది. అండ్ ఎక్స్ట్రా మీకు ఎటువంటి ఛార్జెస్ లేకపోతే ఎక్స్ట్రా మీకు విఏ అనో లేకపోతే మేకింగ్స్ అనో ఏమీ ఉండదు. టోటల్ అంతా కూడా ఓన్లీ గోల్డ్ ప్రైజింగ్ మాత్రమే ఉంటుంది. ప్లస్ జిఎస్టీ అన్నది కంపల్సరీ ఉంటుంది. మనకి ఇది ఐటమ్ కాపర్ మీద గోల్డ్ కదా సార్, అది ఎంత మనకి రిటర్న్ వాల్యూ కానీ అట్లా ఏమన్నా ఉంటుందా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా రిటర్న్ వాల్యూ ఉంది. ఇది ఇచ్చేటోడికి 50% రిటర్న్ వాల్యూ ఉంటుంది. అంటే మనకి లో గ్రామ్స్లో ఉన్నప్పుడు 50% అవుతుంది, హై గ్రామ్స్లో వెళ్ళేటోడికి 60%గా మారుతుంది. అంటే మనకి 10 గ్రామ్స్ అబోవ్ వెళ్ళిపోతున్నాయి అనుకోండి, అవన్నీ కూడా 60%లోకి వచ్చేస్తాయి. 10 గ్రామ్స్ బిలో ఉన్నాయన్నీ కూడా 50%లోకి పడతాయి అనమాట. అంటే గ్రామ్స్ పెరిగే కొద్దీ రిటర్న్ రేట్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు వీటికి మనకి ఏమైనా ట్యాక్స్ కానీ లైక్ మనం ఏమన్నా స్లిప్ లాగా అట్లా ఏమన్నా బిల్ ఇస్తామా, మనం ఇంత గోల్డ్ యూజ్ చేసాము ఈ ప్రోడక్ట్లో పర్టికులర్గా? ఖచ్చితంగా అండి, ఇది ప్రాపర్ బిల్లింగ్ ఖచ్చితంగా జరుగుతుంది. ఈ బిల్లింగ్ ఏదైతే ఉందో 4 బిల్లింగ్ల కింద మనకి క్రియేట్ చేస్తున్నాం. ఎందుకనంటే ఐటమ్ని మనం రిటర్న్ ఇవ్వాలి అని అంటే 100% బిల్లింగ్ ఉండాలి. ఆ బిల్లింగ్ ఉండాలి అని అంటే కస్టమర్ దగ్గర 4-5 ఇయర్స్ ఆ బిల్లింగ్ ఏదైతే ఉందో కస్టమర్ దగ్గర ఉండటం అన్నది కష్టమవుతుంది. ఎందుకనంటే ఎక్కడో పెడతారు, మర్చిపోతారు. అది లేదు, బిల్లు లేదు అని అంటే కనుక ఐటమ్ రిటర్న్ తీసుకోవడం కష్టమయ్యే విధానం ఉంది. మేము ఇలాంటి కాన్సెప్ట్నే దీన్ని పూర్తిగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని తీసేయాలన్న ఉద్దేశంతో 5 ఇయర్స్ బ్యాకే మేమేం చేసామంటే పూర్తిగా దీన్ని ఆన్లైన్ బిల్లింగ్ చేసాము. ఈ బిల్ ఏదైతే ఉందో మా దగ్గర ఇప్పుడు 4 చోట్ల స్టోర్ అవుతుందండి. 1 మీరు కొన్న స్టోర్లో ఒక బిల్ ఉంటుంది, 2 కస్టమర్ చేతికి ఒక బిల్ వస్తుంది, 3 హెడ్ ఆఫీస్లో ఒక బిల్ ఉంటుంది, 4 గూగుల్ క్రోమ్లో ఉంటుంది. మీ పేరు ఫోన్ నెంబర్ కొట్టంగానే బిల్లు బయటికి వచ్చేస్తుంది అనమాట. పూర్తిగా వచ్చేస్తే ఆ బిల్లింగ్లో ఉండే డీటెయిల్స్ ఏంటి అయ్యానంటే మనం ఎంత రేటు పెట్టి కొన్నాము, ఏ ప్రైజ్కి కొన్నాము,
అది టోటల్ వెయిట్ ఎంత ఉంది, అది మళ్ళా రిటర్న్ ఇస్తే ఎన్ని గ్రామ్స్ వస్తుంది అని చెప్పి పూర్తి వివరణ ఆ బిల్లింగ్లో ఉంటూ ఆ బిల్లింగ్ మీద దానికి అనుకూలంగా కస్టమరు నచ్చే ఈ ఐటెం తీసుకున్నారు అని చెప్పి కస్టమర్ సైన్ కూడా తీసుకుంటాం. ఇది ఎప్పుడు వచ్చినా రిటర్న్ ఇస్తాము అని చెప్పి మా బ్రాంచ్ మేనేజర్ సైన్ అండ్ స్టాంపింగ్తో పాటు ఆ కస్టమర్కి ఆ బిల్లింగ్ అందజేస్తున్నాం కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటనంటే చాలా మటుకు 20 years నుంచి మేము ఈ ఫీల్డ్లో ఉన్నాం. మా కస్టమర్సే ఎక్కువగా రిలేట్ అవుతూ ఉంటారు. ఇది ఏంటనంటే కొత్తగా ఉన్న వాళ్ళకి ఇది తెలియజేయాలి అన్న కాన్సెప్ట్లో మనం వీడియో చేస్తున్నాం. కానీ మాకున్న కస్టమర్ల లిస్టులో ఆటోమేటిక్గా ఒకళ్ళ ద్వారాగా ఒకళ్ళు చెప్పి పెరిగిన కస్టమర్ల లిస్టే మా దగ్గర చాలా ఉంటుంది అనమాట. ఇప్పుడు చాలా కస్టమర్స్ ఉన్నారు, రెగ్యులర్గా చాలా కస్టమర్స్ ఉన్నారు. ఎందుకనంటే ప్రతి అకేషన్కి ఏదైనా ఐటెం కావాల్సి వస్తుంది. అది కాకుండా వాళ్ళ రిలేటివ్ కావాల్సి వస్తుంది, వాళ్ళ అక్కళ్ళకు, చెల్లెళ్ళకు, లేదంటే తమ్ముళ్ళకి, బెదర్లకి అందరికీ కూడా ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కావాల్సి వస్తాయి. ఇది దీనికి బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉంది అని అంటే కనుక అండ్ ట్రస్ట్గా అంటే నమ్మకం కలగాలి, మనకి ఐటెం పూర్తిగా సర్వీస్ ఉండాలి. అంటే ఇక్కడ మనం ఐటెం ఇచ్చి వదిలేయట్లేదు, ఐటెం ఉన్నంత కాలం కూడా సర్వీస్ అన్నది ఫ్రీ ఇస్తున్నాం. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా సరే ఐటెం ఉన్నంత కాలం మనకి ఇక్కడ టైం పీరియడ్ అన్నది లేకుండా ఐటెం ఉన్నంత కాలం కూడా సర్వీస్ ఫ్రీ ఇస్తున్నాం. ఎందుకు సర్వీస్ ఫ్రీ ఇస్తున్నాం అంటే ఇప్పుడు పైన 916 మనం ఐటెం కొనుక్కున్నా సరే బయట మెరుగు తీయాలి అని అంటే మినిమం ఛార్జెస్ 500-1000 లేకుండా ఉండదు. అలాంటిది మేము ఈ ఐటమ్ మేము ఫ్రీ ఇస్తున్నాము అని అంటే మాకు కూడా బోల్డ్ అని ఛార్జెస్ అవుతాయి. దానికి మాకు కూడా అక్కడ వర్కింగ్ చేసేటప్పుడు 1000 అని, 2000 అని, 3000 అని మాకు ఛార్జెస్ అవుతాయి కంపల్సరీగా. అయినా సరే మేము ఎందుకు ఫ్రీ ఇస్తున్నామని అంటే మాది కంప్లైంట్ రాదు అన్న కాన్ఫిడెన్స్ మాకు ఎక్కువ ఉంది కాబట్టి మేము ఫ్రీ ఇవ్వగలుగుతున్నాం. లేదు అనుకో అస్తమానం వస్తే మాకు అది లాసే అవుతుంది. రాదు అన్న కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంది అండ్ అదే రన్నింగ్ జరుగుతుందండి. మాది ఇప్పుడు కాదు కాబట్టి అదే రన్నింగ్ జరుగుతుంది కాబట్టి కొత్త వాళ్ళకి తెలియజేయటం కోసం మనం ఈ మాట చెప్తున్నాం. కానీ పాత వాళ్ళందరూ అలాగే యూజ్ చేస్తున్నారు. వాళ్ళకే చెప్పేస్తాం ఎలా క్లీన్ చేసుకోవాలన్నది వాళ్ళే క్లీన్ చేసేసుకుంటారు కూడాను. ఎప్పుడైనా ఒకవేళ వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళాలన్నా చెందాలన్నా, ఎందుకనంటే కస్టమర్లతోటి మాకు ఒక ఆ బాండింగ్ అన్నది చాలా ఉంది. అందుకని మేము ఏం చెప్పినా మేము చెప్పినట్టుగా ఐటమ్ ఉంటుంది, అలాగే కస్టమర్ కూడా అదే రకంగా సాటిస్ఫాక్షన్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే ఈ లైన్ చూడండి, ఎన్ని మోడల్స్ మనం ఇక్కడ చైన్స్ అన్నది మనం ఇక్కడ డిస్ప్లే చేసామో. చైన్స్లోనే ఇన్ని రకాల వెరైటీలు ఓన్లీ కాపర్ బేస్ గోల్డ్ జ్యువెలరీలో అన్నది మీరు అసలు ఎక్కడ మీరు మా పాత షోరూంలో కూడా చూసుంటారు. ఈ స్టోర్లోనే ఇంత పెద్ద స్టోర్ కాబట్టి దీనికి తగ్గట్టుగా స్టాక్ ఉండాలన్న కాన్సెప్ట్ తోటి ఇంత లైన్ అన్నది మేము పెట్టడం చేసాము. మీరు ఒక్కొక్కటిగా మీరు ఈ వీడియోలో ఈ ప్రతి మోడల్ని చూసుకుంటే వెళ్ళచ్చు. అరగ్రామ్ డిఫరెంట్లో ఒక్కొక్క దానికి 10 చొప్పున మోడల్స్ పెరుగుతూనే వస్తాయండి. మీరు ఈ లైన్ చూసుకుంటూ ఉంటే మనకి 2 grams ఉంది, 2.5 ఉంది, 3 grams ఉంది, 3.5 ఉంది, 4 grams ఉంది, 4.5 ఉంది, 5 grams ఉంది, 5.5 ఉంది. ప్రతి అరగ్రామ్ దగ్గర 10 రకాల మోడల్స్. ప్రతి అరగ్రామ్ దగ్గర మనం 10 రకాల మోడల్స్ని తీసుకున్నాం. 10 రకాల మోడల్స్ కస్టమర్కి ఛాన్స్ ఇస్తున్నాం అనమాట. ఇది వరకు కాపర్ బేస్ గోల్డ్ జ్యువెలరీలో ఛాన్స్ తక్కువగా ఉండేది. ఎందుకు తక్కువగా ఉండేదని అంటే డిపెండింగ్ మోడల్స్ని మనం తయారు చేయడం కోసం చాలా మట్టుకు ఎక్విప్మెంట్ కావాల్సి వచ్చేది. ఆ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ప్రాపర్గా అక్కడ బయట దొరికే ఎక్విప్మెంట్స్ కాదు, మాకంటూ ప్రత్యేకించి అది తయారవ్వాలి. ఆ తయారవడం కోసం మేము ప్రత్యేకించి ఒక ఇంజనీర్ని పెట్టుకోవాలి. ఇంజనీర్ని పెట్టుకొని తయారు చేసుకోగలిగాం కాబట్టి ఇప్పుడు ఇండియాలోనే మాదే బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అని ఇంత స్ట్రాంగ్గా చెప్పడానికి కారణం అదే అండి. తాళీ చైన్స్ సార్ మరి రెగ్యులర్ యూజ్ అయితే ఉంటుంది, దానికి మనం ఎట్లా మెయింటెనెన్స్ ఏమైనా చేయాలా, లేదు రెగ్యులర్గా యూజ్ చేసేసుకోవచ్చా? మెయింటెనెన్స్ మాటకు వస్తే మీరు ప్రాపర్ 916 అయినా తీసుకోండి, కొన్నప్పుడు ఉన్న షైనింగ్ 1 year వాడేటోడికి డల్ అవుతుంది. అది మనం మెయింటెనెన్స్ చేసుకోవటం వల్ల ఈవెన్ ఏదైనా సరే, అది నక్లీసే కానండి, చోలీలే కానండి, ఏదైనా సరే మెయింటెనెన్స్ అన్నది చేస్తే మెరుస్తుంది. ఇప్పుడు మనం పక్కన పడేసాం ఏదైనా వస్తువుని దుమ్ము పట్టేస్తుంది, మనం క్లీన్ చేసుకుంటూ ఉంటాం,
అది మెరుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దీనిపైన ఉండేది కలరే అనుకోండి, మీరు హాట్ వాటర్లోనో లేకపోతే ఏదైనా వాటర్లోనో మళ్ళీ మీరు ఏదైనా క్లీన్ చేస్తేనో పోయిద్దేమో అని అనుకోవచ్చు. ఇక్కడ ఉన్నది పైన ఉన్నది బంగారం రేకు, ఒక బంగారం రేకు. బంగారం మెరుగు పెట్టేటోడికి మెరుగు పెరుగుతూ ఉంటుంది. మనకి ఇప్పుడు తిరుపతి గుడి వరకు చూసారా, అది డైలీ క్లీన్ చేస్తూ ఉంటారు కాబట్టి అది దగదగా మెరుస్తూ ఉంటుంది. అలాగే మనం సర్వీస్ చేసుకుంటాం, మన ఇంట్లోనే మెయింటెనెన్స్ చేసుకుంటాం వల్ల ఐటమ్ ఏదైతే ఉందో 100% అది మనకి లైఫ్ టైం ఎక్కువ రావటమే కాదు, ఎదర వాళ్ళకి చూసే వాళ్ళకి కూడా మంచి లుకింగ్ అన్నది వస్తుంది కంపల్సరిగా. మనం ఇక్కడికి వచ్చేటోడికి మనకి 2.5 గ్రామ్స్లో మొదలైన మోడల్స్ అండి. ఇది మీరు చూసుకుంటుంటే ఒక్కొక్క దానికి సంబంధం లేకుండా మోడల్స్ ఉంటాయి. ఇదిగోండి చూడండి, ఇది ఎంత క్లారిటీగా ఈ మోడల్ ఉందో. ఇది 2.5 గ్రాముల్లో మనకి తయారైపోయిన మోడల్. ఇది అలా లెంత్ కావాలన్నా వస్తుంది, షార్ట్ కావాలన్నా వస్తుంది, మనకి ఇదే డబల్ లైన్ కావాలన్నా వస్తుంది, త్రిబుల్ లైన్ కావాలన్నా వస్తుంది. ఇయే చైన్స్ 3-4 చైన్స్ వేసుకుంటూ కింద లాకెట్ కావాలన్నా కూడా మనం తయారు చేసుకోవచ్చు. కస్టమర్ చాయిస్ తగ్గట్టుగా మనం తయారు చేసుకోవచ్చు. ప్రతి దాంట్లోనూ కస్టమైజింగ్ ఉంటుంది, ఎందుకంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ప్రతి దాంట్లోనూ కస్టమైజింగ్ ఎలా కావాలంటే అలా వస్తుంది. ఇది వచ్చేటోడికి 3 గ్రామ్స్లో తయారైనవి. మీకు 3 గ్రామ్స్లోకి వచ్చేటోడికి మనం గొలుసులో ఉండే కొంచెం మోటతనం పెరుగుతూ వస్తుందండి. ఇక్కడ కొంచెం స్ట్రాంగ్నెస్ పెరుగుతూ వస్తుంది. అలాగే టోటల్ వెయిట్ కూడా పెరుగుతూ వస్తుంది, ఎందుకంటే టోటల్ వెయిట్తో పాటే మనకి గోల్డ్ వెయిట్ అన్నది పెరుగుతూ వస్తుంది. ఇందులో ఖచ్చితంగా 24 మాత్రమే యూజ్ చేస్తామండి. 24 ఒకటే యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే అండి, రాగిది ఏదైతే ఉందో అది ఆల్రెడీ మెత్తన ఉంటుంది, మనకి 24 కూడా అలాగే మెత్తన ఉంటుంది. రెండు మెత్తగా ఉంటాయి కాబట్టి రెండిటిని మనం షోల్డరింగ్ చేసినప్పుడు, రెండిటిని అతికినప్పుడు రెండు సమానంగా మనకి మిషనరీలో వెళ్తుంది. లేదు ఇందులో గోల్డ్ ఏదైతే ఉందో గోల్డ్లో మనకి కొంచెం కాపర్ కలిపినా సరే అది బెంకం పెరుగుతుంది. ఐటమ్ తయారవడం కోసం 916 ఐటమ్ తయారవడం కోసం కాపర్ కలుపుతారు, ఎందుకంటే బెంకం పెరగడం కోసం. అలాంటి బెంకం పెరిగిందని అంటే రాగి మెత్తగా ఉంటుంది, ఇది బెంకం ఉండి రాగి ముందు సాగిపోద్ది, బంగారం ఏదైతే ఉందో సాగకుండా ఆగిపోద్ది అనమాట. అందుకని పక్కాగా 24 మాత్రమే యూజ్ చేయడం వల్ల మనకి రెండు సమానంగా పెరుగుతాయి. ఇది వచ్చేటోడికి 3.5 గ్రామ్స్లో తయారైన మోడల్స్ అండి. ప్రతి మోడల్స్లో కూడా మనకి ఖచ్చితంగా 10-15 మోడల్స్ని మనం డిస్ప్లే చేస్తున్నాం. ప్రతి మోడల్ని మనం చూసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు వీడియో కాలింగ్ కానీ లేదంటే ఫొటోస్ కానీ గ్రూప్లో కానీ మీరు ఫాలో అయ్యి, మీకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని ఫాలో అయ్యి మీరు వచ్చారంటే, కాంటాక్ట్ అయ్యారంటే అది తగ్గట్టుగా మనం ఈ మోడల్స్ ఏదైతే ఉందో క్లియర్గా చూడొచ్చు. వీడియోలో కొంతవరకు మనకి డిజైన్స్ అర్థమవుతాయి, మిగతాది ఫోటోలో అయితే క్లారిటీగా కనబడుతుంది. మీరు డైరెక్ట్ షోరూమ్కి విజిట్ చేయగలిగితే డెఫినెట్గా విజిట్ చేయండి. అడ్రస్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అండ్ విజిట్ చేయలేని వాళ్ళకి మాత్రం వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారండి. ఖచ్చితంగా ఆన్లైన్లో కానీ ఇంట్రెస్ట్లో కానీ ఏదైనా ఒక స్పెషల్ మోడల్ నచ్చింది కస్టమర్కి కావాలి అంటే వాటి ఎస్టిమేషన్ అవన్నీ ఖచ్చితంగా అండి. ఎలాంటి మోడల్ అయినా తయారైపోద్ది. మీరు ఎలాంటి కార్పొరేట్ కంపెనీల్లో చూసిన మోడల్ అయినా సరే ఫోటో పెట్టి ఏమండి ఈ మోడల్ కావాలి, ఈ లావు కావాలి, ఇంత అది కావాలి, ఇంత తూకంలో కావాలని అంటే దానికి తగ్గట్టుగా మనకి ఏ తూకంలో ఏ లావు అవుతుంది, ఎంత బరువులో అంటే ఎంత బంగారంలో ఏ సైజు తయారవుతుంది అన్నది మేము క్లారిటీగా మెన్షన్ చేయగలుగుతాం 100%. డిపెండింగ్ మోడల్ని బట్టండి. ఇప్పుడు కస్టమర్లు రెగ్యులర్గా ఉండే మోడల్స్ని చెప్పారే అనుకోండి, అది మా దగ్గర ఇంచుమించుగా 500 రకాల డైస్ రెడీ ఉంటాయి. వాటిలో తగిలే ఏ మోడల్ అయినా సరే మనం 1 వీక్ 10 డేస్ ఈ టైంలోనే తయారు చేయడం ఉండొచ్చు. లేదు కొత్తగా ఏదైనా క్రియేట్ అయిన మోడల్ ఉందనుకోండి, అది డై తయారు చేయడానికి 1 మంత్ టైం పడుతుంది కాబట్టి ఒక 1 మంత్ ఎంతో టైం తీసుకొని తయారు చేస్తాం. 90% మా దగ్గర ఉన్న ప్రతి మోడల్లో వాళ్ళు చెప్పే మోడల్ మ్యాచ్ అయిపోద్ది, మేము చెప్పగలుగుతాం. ఎందుకంటే యాజ్ ఎ వర్కర్స్ కాబట్టి మాకు అర్థమైపోద్ది. ఎందుకంటే ఇన్ని వందల మోడల్స్ ఉన్నాయి, ఇక్కడ ఏదోటి మ్యాచ్ అయిపోద్ది కంపల్సరిగా. కస్టమర్లు ఇదివరకనంటే ఆర్డర్ ప్రకారం చూసుకోవడానికి ఇష్టపడేవారు, కానీ ఇప్పుడైతే కనుక రెడీగా చూసుకొని కల్లారా చేతిలో పెట్టుకొని ఓకే అనుకుంటే తీసుకుంటే కాన్సెప్ట్కి కస్టమర్లు కూడా వచ్చేసారు. కొంచెం చిన్నపాటి ఫరక్కున్నా అడ్జస్ట్ అయిపోతారు, ఎందుకంటే కల్లారా చూసాం ఇదే బాగుంది కదా అని చెప్పి తీసుకునే విధానం ఎక్కువగా ఉంది. కానీ ఆ ఛాన్స్ అక్కడ ఉండాలి, ఇన్నాళ్ళు లేదు. అది ఇక్కడ ఇన్నాళ్ళు ఏం జరిగిందని అంటే అండి, మనకి 10-15 మోడల్స్ లేకపోతే 20 మోడల్స్, ఒక 50 మోడల్స్ మనకు ఉండేవి. కానీ ఇన్నాళ్ళు ఏంటంటే ఆ ఛాన్స్ లేదు, కానీ ఇప్పుడు ఛాన్స్ ఉంది. మనం వెరైటీ చూసుకుంటే ఛాన్స్ ఇక్కడ ఉంది మనకి ఖచ్చితంగా.
మనం ఇదిగో చూస్తున్నాం తాళీ చైన్స్ మొదలైపోయినాయండి. 4 గ్రాముల నుంచి తాళీ చైన్స్ మొదలైపోతాయి. 4 గ్రాముల నుంచి తాళీ చైన్స్ మొదలైపోతాయి. మీకు 4.5 5 గ్రాములకు వచ్చేటోడికి స్టాండర్డ్ చైన్స్ వచ్చేస్తాయి. తాళీ చైన్స్లో స్టాండర్డ్ చైన్స్ 5 గ్రాముల నుంచి మొదలైపోతాయి. అంటే మీకు 5 గ్రాముల్లో ఈనుబొద్దు గొలుసులు 2-in-1 గొలుసులు అన్నీ కూడా మీకు 5 గ్రామ్స్ నుంచే మొదలవుతాయి. ఈ 5 గ్రామ్స్లో మొదలయ్యే తాళీ చైన్స్ చాలా హెవీగా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కస్టమర్స్. ఇందులోనే మనకి రెగ్యులర్గా వెయిట్ వచ్చేటోడికి టోటల్ వెయిట్ వచ్చేటోడికి 23 గ్రాములు 22 గ్రాములు ఆ వెయిట్లో తయారైనవి అన్నీ కూడా మనకి ఇది 5 గ్రామ్స్లో వెయిట్లో తయారవుతాయి. 6 గ్రామ్స్ వెయిట్ అనేటోడికి 25 గ్రామ్స్ ఎబో ఉన్నాయన్నీ కూడా 6 గ్రామ్స్ వెయిట్లో తయారవుతాయి. మీకు డిపెండింగ్ మళ్ళీ ఇదిగోండి 6 గ్రామ్స్లో వచ్చేటోడికి ఈ రకంగా బ్రాడ్ పెరుగుతూ వచ్చేస్తుందండి. మనం వచ్చేటోడికి 6.5 గ్రామ్స్లో అనేటోడికి మనకి బ్రాడ్ ఇంకా పెరుగుతుంది. 6.5 గ్రామ్స్ 7 గ్రామ్స్ 8 గ్రామ్స్కి వచ్చేటోడికి మనకి ఏమవుతుంది అని అంటే అండి జెంట్స్ చైన్స్ 8 గ్రామ్స్ దగ్గరికి వచ్చేస్తాయి. ఎందుకనంటే బాగా వెడల్పు వచ్చేస్తాయి. ఇంతంత వెడల్పులు జెంట్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. అంటే మనకి సన్నాల్లో కూడా జెంట్స్ వాడేవి ఉన్నాయి. సో కాకపోతే అవి 2-in-1 కింద వెళ్ళిపోతాయి. లేడీస్ అండ్ జెంట్స్ కంబైన్డ్గా వాడతారు. 8 గ్రామ్స్లోకి వచ్చేటోడికి మనకి హెవీగా అయిపోతాయి చైన్స్ అన్నీ కూడా. అంత హెవీ ఐటమ్స్ ఎక్కువగా జెంట్స్ మాత్రమే ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. మీకు 8 గ్రామ్స్ 8.5 గ్రామ్స్ 10 గ్రామ్స్ ఇలాగా మనం పెంచుకుంటూ పోతున్నాం. అరగ్రామ్కి మోడల్స్ని మనం పెంచుకుంటూ పోతున్నాం. మీరు ఇంత లైన్ ఏదో మీకు రైలు బండి లైన్ కింద మనం ఇలాగ ఎలా పేర్చేసామో చూడండి. ఇన్ని మోడల్స్ ప్రతి ట్రై కూడా ఫుల్గా ఉంది. మీకు ఫుల్గా ఉంది. మీరు గమనిస్తుంటే చూసారా ఈ మోడల్స్ ఎంత బ్రాడ్గా ఉన్నాయో. ఇవన్నీ కూడా 10.5 12.5 గ్రామ్స్లో తయారవుతున్నాయండి. ఇవి మనం 916లో తయారు చేసుకోవాలంటే ఖచ్చితంగా 80 నుంచి 70 గ్రాముల తూకం తయారవుతాయి ఒక్కొక్క చైన్. అంటే మనకి 8-9 తులాలు మినిమం 7-8 తులాల్లో తయారయ్యే ఒక గొలుసుని కేవలం మనం తులం పావులో తయారు చేస్తున్నాం. తులం పావులో తయారు చేస్తున్నాం. 10 to 15 గ్రామ్స్ 10 to 12 గ్రామ్స్ లేదా 10 గ్రామ్స్లోనే మనం ఈ ఐటమ్ని తయారు చేస్తున్నాం రెగ్యులర్గా వాడుకోవడం కోసం ఖచ్చితంగా. ఇప్పుడు మన దగ్గర ఒక ప్రోడక్ట్ 15 గ్రామ్స్ వచ్చింది అనుకో, కస్టమర్ బడ్జెట్ కొంచెం ఒక 20 గ్రామ్స్లో కావాలి, అదే మోడల్ సేమ్ కావాలి అంటే అవుతుందా? ఖచ్చితంగా అవుతుందండి. సో కాకపోతే ఏంటంటే సఫిషియెంట్ గోల్డింగ్ ఏదైతే ఉందో మనం ఆల్రెడీ పెట్టేస్తాం. కస్టమర్కి అంతకు మించి కావాలి అనుకోండి, అంతకు మించి పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే దాని షైనింగ్ దాని క్వాలిటీ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా పెరిగిపోతూ ఉండి చెక్కుడు ఏదైతే ఉందో దాన్ని లోతుల్లోకి తీసుకుని వెళ్తాం. ఎందుకనంటే షీట్ దళసరిని మించి కొంచెం ఇంకా డెప్త్ ఇవ్వటం చేస్తాం. చేయకపోవడం ఏం లేదు, చేస్తాం. కాకపోతే మన కాన్సెప్ట్ ఏంటంటే బయట 916 కంటే మనం ఇక్కడ లో బడ్జెట్లో ఐటెం తయారు చేసి ఇవ్వటం. అంటే ఎంత తక్కువ లో బడ్జెట్లో తయారు చేయాలా అన్నది కాన్సెప్ట్. అదేవిధంగా ఆ తక్కువ బడ్జెట్లో మెయింటెనెన్స్ ఏదైతే ఉందో 100% రావాలన్న కాన్సెప్ట్. ఇలాగ రెండింటిని మనం ఇంక్లూడింగ్ చేసుకుంటూ మనం ఈ ఐటెం తయారు చేస్తున్నాం. కాబట్టి ఒక సఫిషియెంట్ వెయిట్ ఏదైతే ఉందో అది నేను 100% 1-2 సార్లు చెక్ చేసుకుని దానికి నేను పే చేయటం అన్నది చేస్తాను. రైట్. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా మనకి పాత గోల్డ్ ఏది ఉంటే అది మనమే తీసుకోవచ్చు. మనమే తీసుకొని దాన్ని ప్యూరిటీ క్లీన్ చేసి ఆ ప్యూరిటీని బట్టి ఈ ఐటమ్ని మనం పట్టుకెళ్ళచ్చు. ఓల్డ్ గోల్డ్ తీసుకురావచ్చు, దాన్ని మేము తీసుకుంటాము, దాన్ని టచ్ చేయించి దాని ప్యూరిటీ చెప్పేస్తాము, దానికి ఎంత వస్తుందో చెప్పేస్తాము. ఆ పేమెంట్ తోటి ఈ ఐటెం కొనుక్కొని వెళ్ళచ్చు. అలాగే ఇంకో మాట ఏంటంటే అండి, ఖచ్చితంగా రిటర్న్ ఐటమ్ వచ్చినప్పుడు మనం అంతా కూడా గోల్డే పట్టుకెళ్ళాలా ఐటమే పట్టుకెళ్ళాలన్న కాన్సెప్ట్ వస్తూ ఉంటుంది కొంతమంది కస్టమర్లకి. ఖచ్చితంగా ఆ రోజు పెరిగిన ధర మనం ఇచ్చేయటం చేస్తున్నామండి 100%. క్యాష్ కావాలంటే క్యాష్, గోల్డ్ కావాలంటే గోల్డ్, ఐటమ్ కావాలంటే ఐటము, ఏది కావాలంటే అది కస్టమర్కి ఇవ్వటం జరుగుతుంది. ఖచ్చితంగా ఇంకో మాట కూడా చెప్పగలుగుతున్నాం, రేట్ అన్నది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఇవాళ రోజున మనం ఒక 5 గ్రామ్స్ ఐటము 5,000 రేట్ అనుకొని 25,000 రూపాయలకి మనం పర్చేస్ చేస్తే అది రేపొద్దున రిటర్న్ వచ్చేటోడికి 2.5 గ్రామ్స్ అని మనం అనుకుంటే రేపొద్దున ఇవాళ రోజున 5,000 ఉన్నది 10,000 రేట్ అయినప్పుడు అది మళ్ళీ 25,000 రూపాయలు వాళ్ళకి వెళ్ళిపోతుంది క్యాష్. ఎందుకనంటే ఒక ఐటమ్ ఇంచుమించుగా 4-5 సంవత్సరాలు ఖచ్చితంగా వాడటం జరుగుతుంది. ఇన్ని సంవత్సరాలు వాడిన తర్వాత కూడా వాళ్ళు ఎంత పెట్టుకున్నారో అంతే రావటం అన్నది వాళ్ళకి చాలా మటుకు అది యూజ్ అవుతుంది. కాబట్టి కస్టమర్లు అంతా కూడా రిపీట్ అవ్వడానికి గల కారణం అదే. అలా రిపీట్ అయిన కస్టమర్లు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు రిటర్న్ ఇచ్చిన ఐటమ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంతైతే పేమెంట్తో కొనుక్కున్నారో అంతే పేమెంట్ వాళ్ళకి వెళ్ళిన మా దగ్గర ఆ వీడియో బైట్స్ కూడా చాలా మటుకు ఉంటాయి. ఎందుకనంటే కస్టమర్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు, మేము ఎన్నాళ్ళు వాడుకున్నాం, ఎంత పెట్టుకున్నాం అంతా వచ్చేసినాయి డబ్బులు మాకు.
అది ఆ యొక్క యూజ్ అంటే ఆ యొక్క బెనిఫిట్ ఏదైతే ఉందో కస్టమర్లకు అర్థమైంది కాబట్టి దీని యొక్క డిమాండింగ్ పెరిగింది, మాకు స్టాక్ డిమాండింగ్ పెరిగింది కాబట్టి ప్లేస్ చాలా పెద్దది కావాల్సి వచ్చింది కాబట్టి ఈ స్టోర్ని ఇంత పెద్దగా మనం ఇక్కడ లాంచింగ్ చేసాము. మనం ఇంకా మోడల్స్ చాలా ఉన్నాయండి. మోడల్స్ మనం చూసుకోవాలనుకుంటే వీడియో లెంత్ బాగా ఎక్కువైపోతుంది మనం చూసుకునే కొద్దీ. మనం ఇంకా దీనిలో చాలా ఇంకొక కాన్సెప్ట్ ఉంది దీనిలోనే, చైన్స్లోనే. అది ఇప్పటి వరకు మనం దిగలేని కాన్సెప్ట్, దాన్ని ఒకసారి చూసేద్దాం రండి. ఖచ్చితంగా ఒక విషయం మనం పూర్తిగా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. ఏంటయ్యా అని అంటే 916లో కూడా ఈ డిస్ప్లే అన్నది లేదు. ఇన్ని డిస్ప్లే ఈ చైన్స్లో ఈ డిస్ప్లే 916లో కూడా మీరు ఏ మాల్స్లోనూ చూసుంటారు, ఎలాంటి కార్పొరేట్ కంపెనీలో కూడా చూసుంటారు. ఇవి ఎందుకు ఇంత ప్రత్యేకించి మేము చేసి ఇక్కడ డిస్ప్లే చేసామనంటే దీని యొక్క డిమాండింగ్ కస్టమర్ల దగ్గర మాకున్న అంత డిమాండింగ్ ఉందని చెప్పి. ఇప్పుడు నా మెల్లో ఉన్నది ఇది ఏదైతే ఉందో 2 ఇంచెస్ లా ఉందండి. 2 ఇంచెస్ లా ఉంది. 916లో ఈ ఐటెం తయారవ్వాలనంటే 300 గ్రాములు లేనిదే తయారవదు, అంటే 30 తులాలు లేనిదే తయారవదు. కేవలం మేము 38 గ్రాముల్లో తయారు చేసాం, అంటే 4 తులాల లోపే. మీకు 30 తులాలు అవ్వాల్సింది 4 తులాల లోపే తయారు చేసి ఇక్కడ డిస్ప్లే చేయడం అన్నది చేసాము. ఇలాంటి వాటికి చాలా మటుకు తిరుగుతూ ఉంటారు, లేదంటే ఆర్డర్ మీద తయారు చేయించుకుంటాం కుదురుతుందేమో, కానీ డిస్ప్లే అన్నది సర్వసాధ్యతంగా దొరకని విషయము. మీరే ఎన్నో స్టోర్లు చూసుంటారు. ఇలాంటి ఒక చైన్స్ డిస్ప్లే అన్నది చాలా కష్టమైన వర్కింగ్ ఇది. కానీ ఇంత మెగా షోరూంలో మనం ఇక్కడ ఈ కస్టమర్ల డిమాండింగ్ ప్రకారం పెట్టాలన్న ఉద్దేశంతో ఇలాంటి చైన్స్ ఏవైతే ఉన్నాయో ఇంతంత లావ్ చైన్స్ కూడా మేము ఇక్కడ డిస్ప్లే చేయటం అన్నది చేసాము. దీనిలో కూడా 2 అంగుళాల లావు, అంగుళన్నర లావు అంటే 2 ఇంచెస్, 1.5 ఇంచెస్, ఇలాగ 1 ఇంచెస్, అలాగే 1 ఇంచులో 2 in 1 మళ్ళాను 1 ఇంచులో 2 in 1, అలాగే 1 ఇంచులోనే ఈ రకంగా డిఫరెంట్ మోడల్ని ఇలాగ 10 రకాల మోడల్స్ని వీటిల్లో కూడా మనం డిస్ప్లే చేయగలిగాం. ఇంకా సన్నం కావాలంటే సన్నం. ఇది ఇంచుమించుగా 38 గ్రాములు, 35 గ్రాములు, 25 గ్రాములు, 20 గ్రాములు, మినిమం 20 గ్రాముల నుంచి స్టార్ట్ అయ్యే ఐటమ్స్ అండి ఇవన్నీ కూడాను. ఇవన్నీ కూడా 20 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యే విధానం ఉంది. ఎందుకనంటే చాలా బ్రాడ్ ఐటమ్ ఇది. ఇంత బ్రాడ్ ఐటమ్ తయారింగ్ కూడా మాకు చాలా టైం పడుతుంది. అలాగే దీనిలో కూడా మనకి లెంత్ ఎక్కువ కావాలి, లేదు లెంత్ ఇంకా తక్కువ కావాలి, లేదు ఈ మోడల్లో ఇంకా కొంచెం మారాలి, ఇలాంటి కస్టమైజింగ్ కూడా మన దగ్గర అయ్యే అవకాశం ఉంది. అలాగే దీనికి రిటర్న్ వెయిట్ ఏవైతే ఉంటాయో 60% వీటికి రిటర్న్ వస్తుంది. అంటే 50 కంటే 60% రిటర్న్ వెయిట్ ఎక్కువగా ఇస్తాము. ఎందుకనంటే ఈ ఐటము వెయిటింగ్ పెరిగిపోతూ ఉంటుంది, క్వాంటిటీ పెరిగిపోయే కొద్దీ అక్కడ రిటర్న్ వెయిట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం కొంచెం పెంచుకుంటూ వెళ్తాం. ఏదో అవకాశం ఉంది కదా అని చెప్పి ప్రతిదానికి 50% పెట్టనండి. మనకు అవకాశం ఉన్న చోట కస్టమర్లకి ఇవ్వాలన్న ఉద్దేశం ఉంటుంది కాబట్టి దాన్ని 60% కూడా మనం తయారు చేయడం చేస్తాము. ఇలాంటి చైన్స్ అయితే కనుక అస్సలు సమస్య లేదు. మనం హైదరాబాద్లో ఇలాగా ఈ షీటెడ్ జ్యువెలరీలో మొట్టమొదటిసారిగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నది చేసి ఈ స్టోర్లో మేము ఇక్కడ డిస్ప్లే చేయటం అన్నది చేస్తున్నాము. అండ్ డిపెండింగ్ మోడల్స్ను కూడా ఇక్కడ మనం డిస్ప్లే చేసాము. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, ఒక్కొక్క మోడల్ ఒక్కో టైప్లో ఉంది. ఒక మోడల్ని మించి ఒక మోడలు, ఏ మోడల్కి ఆ మోడల్ సంబంధం లేకుండా అన్ని రకాల మోడల్స్ని మనం చూడొచ్చు. దీనికి తగ్గట్టుగా బ్రాస్లెట్లో, దీనికి తగ్గట్టుగా కడియాలు, దీనికి తగ్గట్టుగా ఉంగరాలు, ఏవి కావాలంటే అవి మనం మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసుకోవచ్చు. మన దగ్గర రెడీగా కూడా కొన్ని ఐటమ్స్ ఉంటాయి వీటికి సంబంధించి. అవి ఏవైనా మనకి ఓకే అనుకుంటే కనుక అవి కూడా మనం ఇక్కడ చూసుకొని మనం దీనిలోంచి సెలెక్టింగ్ చేసుకొని దీనికి మ్యాచింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అవి వచ్చేటోడికి 10 గ్రామ్స్లో తయారవుతుందండి. 10 గ్రామ్స్లో తయారైంది అది. ఇలా మనకి డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయండి. ఈ వీడియోలో మీకు పర్టికులర్గా చైన్స్లో ఉండే వెరైటీస్ షేర్ చేసాం కదా. చైన్స్ ఒకటే కాదండి, మీకు పెద్ద పెద్ద హారమ్స్ కానీ, వడాలమ్స్, బ్లాక్ బీడ్స్, సింపుల్వి కావాలి అన్నా, హెవీవి కావాలి అన్నా, తక్కువ బడ్జెట్లో తక్కువ గోల్డ్ యూస్ చేసి మంచి మోడల్స్ అయితే వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలర్స్ వాళ్ళు చేస్తారు. మీరు డైరెక్ట్ షోరూమ్కి కనుక విజిట్ చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. మీరు డైరెక్ట్గా లైవ్గా చూసి మీరు ట్రై చేసి మీకు నచ్చిన మోడల్స్ మీరు తీసుకోవచ్చు. ఇదండి ఈరోజు కలెక్షన్. ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియో లైక్ చేయండి, వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తాను. మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.